హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ ఉమెన్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఆర్గానిక్ టర్మరిక్ పౌడర్ నేను టెర్రస్ గార్డెన్లో ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తున్నాను. ఇది నేను ఇలా టర్మరిక్ చేసుకోవడం 3rd ఇయర్. మీరు కూడా చేసుకోండి. ఇలాగా టర్మరిక్ మొత్తం తీసేసిన తర్వాత వాష్ చేసుకుని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకున్నాను. ఇది చాలా సింపుల్, అందరికీ తెలిసిందే. బట్ నేను ఎలా వేసుకున్నాను, ఎన్ని టబ్స్లో వేసుకున్నాను, ఎంత వచ్చింది, ఈ ఇయర్ నాకు క్రాప్ ఎంత వచ్చింది అనేది చూపిస్తున్నాను. ఇందులో నేను ఒక చిన్న మొక్కలాగా తెచ్చుకున్నాను, అంటే ఒక చిన్న దుంప అది తెచ్చుకొని వేసుకున్నాను. నేను ప్రతి ఇయర్ దాన్ని అలాగే పెద్ద వేరే వేరే టబ్స్లలో వేసుకొని ఇలా 3rd ఇయర్లోకి కొంచెం ఎక్కువగా తెచ్చుకున్నాను. నేను ప్రతి ఇయర్ ఇదే టర్మరిక్ యూజ్ చేస్తాను. చాలా న్యాచురల్గా ఉంటుంది, కలర్ అలాగే వస్తుంది, మనకు టేస్ట్ కూడా అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇది మనం ఫేస్కి వాడుకోవచ్చు, వంటల్లో వాడచ్చు, పూజలకి వాడచ్చు. ఎందుకంటే ఎలాంటి కెమికల్స్ ఉండవు, చాలా క్లీన్గా ఉంటుంది. మనం చేసుకున్నది కాబట్టి చాలా ఆర్గానిక్గా ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ. మీకు కూడా దొరికితే ఖచ్చితంగా వేసుకుంటారని అనుకుంటున్నాను. చూడండి, ఇలా చిన్న చిన్న మొక్కలు వచ్చి ఉంటాయి. నేను అవి మళ్ళీ నెక్స్ట్ పెట్టుకుంటాను, నెక్స్ట్ ఇయర్కి వచ్చేస్తాయి అవి. అచ్చం ఇవి మనకు అల్లంలాగా కనిపిస్తుంది చూడ్డానికి. వాటిని బాగా వాష్ చేసుకోవాలి. చూడండి, నాకు ఒక్కొక్క టబ్లో ఇంత వచ్చింది. సుమారుగా ఇది ఎండబెడితే మనకు ఒక 1/2 kg వరకు వచ్చేస్తుంది. నాకు టోటల్గా పౌడర్ చేసుకొని నాకు వచ్చినవన్నీ కట్ చేసుకొని వాష్ చేసుకొని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకుంటే kg టర్మరిక్ వచ్చింది. kg పసుపు వచ్చింది. నాకు ఈ ఇయర్ వరకు బాగా సరిపోతుంది. ఇది కొంచెం మట్టి ఎక్కువగా ఉంటుంది దీంట్లో. దీనికి పెద్ద మనం ఏం ఫర్టిలైజర్స్ కూడా వేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఎర్రమన్ను, ఇసుక వేసేసి మనం కిచెన్ కంపోస్ట్ వేసుకుంటే చాలు, వాటరింగ్ వేసుకుంటే చాలు. కొంచెం చీమలు అవి పట్టకుండా ఉండడానికి అప్పుడప్పుడు మనం నీమ్ లీవ్స్ కానీ నీమ్ ఆయిల్ కానీ వేసినా కూడా చాలు, చాలా బాగా పెరిగిపోతుంది. దీనికి పెద్ద కేర్ ఏం చేయాల్సిన అవసరం లేదు. చూడండి, నాకైతే ఇంత మంచిగా వచ్చింది. బాగా వాష్ చేసుకోవాలి. మట్టి అయితే చాలా ఎక్కువగా ఉంటుంది దీంట్లో. ఇలా రెండిట్లో వేసుకున్నాను. ఇవి 1/2 kg, నాకు 1 kg వరకు వచ్చింది.